శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో బుధగ్రహము ఫిబ్రవరి 3వ తేదీ మంగళవారం రాత్రి 9:54 మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి మారుతోంది. అంటే బుధుడు కుంభ సంక్రమణం జరుగుతోంది. ఇలా కుంభరాశిలోకి మారిన బుధుడు మళ్ళీ ఏప్రిల్ 11వ తేదీ వరకు కుంభరాశిలో ఉండి ఏప్రిల్ 11వ తేదీ మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు బుధుడు కుంభరాశిలోనే ఉంటాడు. ఈ సమయంలో బుధుడు కుంభరాశిలో ఉండటం, బుధుడి కుంభ సంక్రమణం అనేది 12 రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తుంది. ఈ బుధుడి కుంభ సంక్రమణం కొన్ని రాశులకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఈ బుధుడి కుంభ సంక్రమణం ఏ రాశులకు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుందో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి, బుధుడి బలాన్ని పెంచుకోవటానికి 12 రాశుల వారు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ బుధుడి కుంభ సంక్రమణం వల్ల కలిగే ఫలితాలు పరిశీలిస్తే, ముందుగా మేషరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం. బుధుడి కుంభ సంక్రమణం అనేది మేషరాశి వాళ్ళకి 11వ స్థానంలో ఏర్పడింది. 11వ స్థానంలో బుధుడు విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈ బుధుడి సంచారంలో మార్పు అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. మేషరాశి వాళ్ళకి ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయంటే, అన్ని రకాలుగా మంచి మంచి కార్యక్రమాలు చేయటం మేషరాశి వాళ్ళు ప్రారంభిస్తారు. సమాజ సేవ చేయటం ప్రారంభిస్తారు. బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ ఎవరికి ఏ సహాయం కావాలన్నా సహాయం చేయటం ప్రారంభిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. దేవాలయాలకు తోచినంత సహాయం చేస్తూ ఉంటారు. అలా అన్ని రకాలుగా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. గృహానికి అవసరమైనటువంటి రకరకాలైన కొత్త వస్తువులను కొనుగోలు చేయటానికి ఈ బుధుడి కుంభ సంక్రమణం మేషరాశి వాళ్ళకు బాగా సహకరిస్తుంది. అలాగే నలుగురిలో మంచి వాళ్ళుగా పేరు తెచ్చుకుంటారు. సమాజంలో అందరూ కూడా మేషరాశి వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటారు. అంటే ఎవరికి ఏ సహాయం కావాలంటే ఆ సహాయం చేస్తూ ఉండటం వల్ల, నలుగురికి తలలో నాలుకలా మెలగటం వల్ల అందరూ మేషరాశి వాళ్ళ గురించి మంచిగా మాట్లాడుకుంటారు. కుటుంబంలో కూడా మేషరాశి వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటారు. బంధువుల్లో మేషరాశి వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. మిత్రుల్లో మేషరాశి వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటారు. కాబట్టి బంధుమిత్రులతో సంతోషంగా, ఆనందంగా మేషరాశి వాళ్ళు కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే బంధుమిత్రుల ఇళ్లల్లో శుభ కార్యక్రమాలకు కూడా హాజరవుతూ ఉంటారు. బంధువుల ఇంట్లో కానీ మిత్రుల ఇంట్లో కానీ శుభ కార్యక్రమాలకు హాజరైనప్పుడు వాళ్ళు అడగకుండానే వాళ్ళకి కావాల్సిన సహాయం మొత్తం కూడా మేషరాశి వాళ్ళు చేస్తారు. దానివల్ల కూడా బంధుమిత్రులందరూ కూడా ఎక్కువ ఆప్యాయతను మేషరాశి వాళ్ళ మీద ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే మేషరాశి విద్యార్థులు బ్రహ్మాండమైన ర్యాంకులు తెచ్చుకుంటారు. పోటీ పరీక్షల్లో అద్భుతంగా రాణించగలుగుతారు. జ్ఞాపక శక్తి పెరిగి విద్యార్థులందరిలో కూడా నెంబర్ 1 పొజిషన్లో ఉండగలుగుతారు. మేషరాశి నిరుద్యోగులకి ప్రయత్నిస్తే అర్హతకు తగిన ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంచి ప్యాకేజీతో క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం రావడానికి మేషరాశి నిరుద్యోగులకు బలం చాలా ఎక్కువగా ఉంది. మేషరాశి వ్యాపారస్తులు కూడా వ్యాపార రంగంలో బ్రహ్మాండమైనటువంటి లాభాలు పొందగలుగుతారు. ఇంతకు ముందు కంటే ఎక్కువగా వ్యాపారంలో లాభాలు పొందడం ద్వారా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. కాబట్టి బంధుమిత్రులతో ఆనందంగా ఉంటుంది, కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటుంది, గృహానికి అవసరమైన వస్తువులు కొనుక్కోవటం వల్ల ఆనందంగా ఉంటుంది. అన్ని రకాలుగా బుధుడి కుంభ సంక్రమణం అనేది మేషరాశి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి బుధుడి కుంభ సంక్రమణం వల్ల వచ్చే ఫలితాలను మనం పరిశీలించినట్లయితే, వృషభ రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం. అంటే బుధుడి కుంభ సంక్రమణం అనేది వృషభ రాశి వాళ్ళకి 10వ స్థానంలో ఏర్పడింది. 10వ స్థానములో బుధుడు యోగించడు అని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ బుధుడి కుంభ సంక్రమణం అనేది
కొన్ని ప్రత్యేకమైన విషయాలలో వృషభ రాశి వాళ్లకు వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. ఆ ప్రత్యేకమైన విషయాలు మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా నీలాపనిందలు వచ్చే అవకాశము వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. అంటే వృషభ రాశి వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా మాటలు పడాల్సిన పరిస్థితులు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ మీ ప్రమేయం లేకుండా మీరు ఎవరినో ఏదో అన్నారని చెప్పి మీ మీద నీలాపనింద వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వృషభ రాశి వాళ్ళు మౌనంగా చిరునవ్వుతో ఉండే ప్రయత్నం చెయ్యండి. ఇతరుల విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకండి. ఒకవేళ జోక్యం చేసుకుంటే మాత్రం మీ తప్పు లేకపోయినా మీరే వాళ్ళని మాట అన్నారనే నీలాపనింద మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానివల్ల మీరు బాధపడాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి సాధ్యమైనంత వరకు అపనిందలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే అపకీర్తి వచ్చే అవకాశం ఉంది. అంటే మీరేదో తప్పుడు పని చేశారు, మీరేదో చేయకూడని పని చేశారు, ఇలాంటి అపకీర్తిని మూటగట్టుకునే అవకాశాలు కూడా బుధుడి కుంభ సంక్రమణం వల్ల వృషభ రాశి వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళు అన్ని విషయాలలో కొంచెం కఠినంగా ఉండండి. తప్పుడు విషయాల జోలికి వెళ్ళకండి. ఎందుకంటే అటువైపు మీరు సరదాగా ఒక మాట అన్నా కూడా మీరు చెయ్యని తప్పు మీ నెత్తి మీద వేసుకొని అపకీర్తిని పొందాల్సిన పరిస్థితిని బుధుడి కుంభ సంక్రమణం కలిగింపజేస్తుంది. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం, తప్పుడు విషయాల గురించి మాట్లాడకుండా ఉండటం, ఈ రెండు పాటిస్తే మాత్రం ఈ బుధుడి కుంభ సంక్రమణం మిమ్మల్ని ఏం చేయలేదు. మీకు నీలాపనిందలు రావు, మీరు అనవసరంగా అపకీర్తి మూటగట్టుకోరు. కానీ ఈ రెండు నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఎవరి విషయంలో జోక్యం చేసుకోవద్దు, తప్పుడు విషయాల గురించి మాట్లాడద్దు. అలాగే సరైన భోజనం లేక కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంటే విపరీతమైన పని ఒత్తిడి, వర్క్ స్ట్రెస్ పెరగటం వల్ల వేళకు ఆహారాన్ని స్వీకరించలేకపోతారు. ఒక్కొక్కసారి ఒక్కో టైంకి ఆహారం తినటం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దానివల్ల వేళకు నిద్రపోకపోవటం, ఇలా ఆరోగ్యం కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎంత బిజీగా ఉన్నా సరే వృషభ రాశి వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం, టైం ప్రకారం ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ బుధుడి కుంభ సంక్రమణం 10వ ఇంట్లో జరిగింది కాబట్టి ఆహారం సమయానికి తీసుకోకపోయినా, సరైన నిద్ర లేకపోయినా దానివల్ల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. భోజనాన్ని ఒక క్రమశిక్షణ ప్రకారం చేసే ప్రయత్నం చేయటం వృషభ రాశి వాళ్ళకి చాలా అవసరం. అలాగే మానసికంగా కొంత ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. శారీరకంగా కూడా కొంత అసౌఖ్యం అనేటటువంటిది వృషభ రాశి వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. అటువంటప్పుడు శారీరకంగా ఉన్న అసౌఖ్యం మొత్తం కూడా తొలగింపజేసుకోవటానికి ప్రత్యేకమైన యోగా కానీ, ప్రాణాయామం కానీ ఇటువంటివి చేయండి. వాటి వల్ల మానసికంగా ఉన్న ఒత్తిడిని కూడా దూరం చేసుకుని ప్రశాంతంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి 10వ స్థానములో ఏర్పడినటువంటి బుధుడి కుంభ సంక్రమణం పరంగా ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి బుధుడి కుంభ సంక్రమణం వల్ల వచ్చే ఫలితాలు పరిశీలిస్తే మిథున రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం. బుధుడి కుంభ సంక్రమణం మిథున రాశి వాళ్ళకి 9వ స్థానంలో ఏర్పడుతోంది. 9వ స్థానంలో బుధుడి కుంభ సంక్రమణం అనేది వ్యతిరేక ఫలితాలను ఇస్తుందని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. కొన్ని ప్రత్యేకమైన విషయాలలో మిథున రాశి వాళ్ళకి 9వ ఇంట్లో బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఆ ప్రత్యేకమైన విషయాలు ఏంటంటే నిర్లక్ష్యం పెరుగుతుంది. మిథున రాశి వాళ్ళు పని చేసే చోట ఏదైనా పని చేయాలంటే కమిట్మెంట్ తగ్గిపోయి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు, అలసత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు, పనిని వాయిదా వేస్తూ ఉంటారు. దానివల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మిథున రాశి వాళ్ళు పనిలో నిర్లక్ష్యం చూపించకండి. మామూలుగా అంకిత భావం ఉంటుంది, కానీ బుధుడు కుంభరాశిలోకి మారటం వల్ల అంకిత భావం తగ్గి నిర్లక్ష్యం పెరుగుతుంది, అలసత్వం పెరుగుతుంది, చేసే పనుల యందు బద్ధకం పెరుగుతుంది. దాన్ని పోగొట్టుకోండి, అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఏదైనా కొత్త పని చేయాలంటే ఎప్పుడు మిథున రాశి వాళ్ళే ముందు ఉంటారు. మల్టిపుల్ టాస్కింగ్ ఎబిలిటీ అనేది మిథున రాశి వాళ్ళకే ఉంటుంది. కానీ బుధుడి కుంభ సంక్రమణం వల్ల ఆ మల్టిపుల్ టాస్కింగ్ ఎబిలిటీ తగ్గిపోయి ఏదైనా ఒక కొత్త పని చేయాలంటే అస్సలు ముందుకు రారు. సాధ్యమైనంత వరకు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా కాకుండా
మీ సహజ లక్షణం ఏదైతే ఉందో ఆ సహజ లక్షణాన్ని బట్టే కొత్త పని చేయటానికి ముందుకు దూసుకు వెళుతూ ఉండండి. అప్పుడు బుధుడి కుంభ సంక్రమణం మీకు ఎటువంటి వ్యతిరేక ఫలితాలను ఇవ్వదు. అలాగే మీ కీర్తి ప్రతిష్టలు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. మిథున రాశి వాళ్ళంటే ఒకేసారి 2-3 పనులు చేస్తారనే మంచి పేరు ఉంటుంది. కానీ ఆ మంచి పేరు ఈ సమయంలో తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఆ మంచి పేరు తగ్గకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే అసత్య వాచాలత్వం పెరుగుతుంది. అంటే ఎప్పుడూ కూడా నిజం మాట్లాడే మిథున రాశి వాళ్ళు అబద్ధాలు చెప్పే అవకాశం కూడా ఈ బుధుడి కుంభ సంక్రమణం కలిగింపజేస్తుంది. సహజంగా మిథున రాశి వాళ్ళు ఏం మాట్లాడినా సరే ఒక సెటైర్ వేసి మాట్లాడే లక్షణం ఉంటుంది. కానీ ఇప్పుడు బుధుడి కుంభ సంక్రమణం వల్ల ఆ సెటైర్ ప్లేస్ లో అబద్ధాలు తెలియకుండానే వస్తూ ఉంటాయి. ఆ అబద్ధాలు రావటం వల్లే ఇబ్బందులు వస్తాయి. సాధ్యమైనంత వరకు మీ సహజ లక్షణం నుంచి దూరంగా వెళ్లకుండా ఆ సెటైర్ వేసే లక్షణం వరకే ఉండండి. అసత్యం మాట్లాడద్దు, దానివల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే సంతానానికి ఏవైనా ఇబ్బందులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వాళ్ళు పిల్లల గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. పిల్లల చదువు కానీ పిల్లల ఆరోగ్యం కానీ దీని గురించి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే పిల్లలు వాహనాల మీద వెళుతున్నప్పుడు కూడా వాహన ప్రమాదాలు జరగకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ బుధుడి కుంభ సంక్రమణం మిథున రాశి వాళ్ళ సంతానానికి చిన్న చిన్న వాహన ప్రమాదాలు కలిగింపజేసేలా చేసే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఈ విషయంలో మిథున రాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే బుధుడి కుంభ సంక్రమణం ఎటువంటి వ్యతిరేక ఫలితాలను ఇవ్వకుండా అనుకూల ఫలితాలు పొందటానికి మిథున రాశి వాళ్ళకి అవకాశం ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి మిథున సంక్రమణం ఇచ్చేటటువంటి ఫలితాలు మనం పరిశీలించినట్లయితే కర్కాటక రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం. బుధుడి కుంభ సంక్రమణం 8వ స్థానంలో ఏర్పడుతోంది. కర్కాటక రాశి వాళ్ళకి బుధుడి కుంభ సంక్రమణం యోగించదు, ఎందుకంటే అది అష్టమంలో ఏర్పడుతోంది. 8వ స్థానంలో ఏది యోగించదు కాబట్టి ఇది వ్యతిరేక ఫలితాలే ఇస్తుంది. ఎటువంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే కర్కాటక రాశి వాళ్ళకి అకారణ భయము, ఆందోళన పెరుగుతాయి. ఏ విషయంలోనైనా కర్కాటక రాశి వాళ్ళు భయపడుతూ ఉంటారు. చిన్న విషయానికే భయపడతారు. లేనిపోని ఆందోళన కొని తెచ్చుకుంటారు. అవి తెచ్చుకోకండి. భయాన్ని, ఆందోళనని పక్కన పెట్టే ప్రయత్నం చేయండి. అలాగే బంధువులలో ఎవరికైనా అనారోగ్యం వల్ల మీరు బాధపడే అవకాశాలు ఉన్నాయి. అలా బాధపడకండి. బంధువులకు ఏదైనా అనారోగ్యం వచ్చినా, పెద్ద సమస్య వచ్చినా తట్టుకొని ధైర్యంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. అలాగే ఎప్పుడు మనసులో ఏదో తెలియని బెంగ, ఏదో తెలియని బాధ వెంటాడుతూ ఉంటాయి. దాన్ని పక్కన పెట్టేసేయండి. బుధుడి కుంభ సంక్రమణం ఏం చేస్తుందంటే అకారణ భయము, అకారణ ఆందోళన, ఎప్పుడు మనసులో ఏదో తెలియని బాధను కలిగింపజేస్తుంది. కాబట్టి వాటిని విడిచిపెట్టి పనుల్లో ముందుకు దూసుకు వెళ్లే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ఏదైనా పని చేయటానికి ఆసక్తి ఉండదు. పని మీద ఆసక్తి తగ్గిపోతుంది. అటువంటప్పుడు రకరకాలుగా ప్రయత్నం చేసి మనస్సును అదుపులో పెట్టుకొని పని మీద ఆసక్తిని పెంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ఒక్కొక్కసారి అనారోగ్యం కూడా వెంటాడుతూ ఉంటుంది. అనారోగ్యం వల్ల కూడా బాధపడుతూ ఉంటారు. కాబట్టి అనారోగ్యం రాకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు కర్కాటక రాశి వాళ్ళు తీసుకోవాలి. వేళకు ఆహారం స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం, ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకున్నట్లయితే ఈ బుధుడి కుంభ సంక్రమణం ఎలాంటి వ్యతిరేక ఫలితాలను ఇవ్వదు. అలాగే సుఖశాంతులు అనేటటువంటివి మాత్రం ఉంటూనే ఉంటాయి. కానీ మనసుకే ఆందోళన ఉంటుంది. ధనలాభం బానే ఉంటుంది. ధనపరంగా మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అష్టమంలో బుధుడి కుంభ సంక్రమణం ఏర్పడినప్పటికీ ధనానికి లోటు ఉండదు. కర్కాటక రాశి వాళ్ళకి ఎప్పుడు చేతిలో ధనం ఉంటూనే ఉంటుంది. అవసరానికి ధనం సమకూరుతూనే ఉంటుంది. ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఏవి ఉండవు. అయినా ఏదో తెలియని బాధ, ఏదో తెలియని ఆందోళన, మనసును బాధ పెట్టుకుంటూ ఉంటారు. దాన్ని పక్కన పెట్టండి. చిన్న విషయాల గురించి పట్టించుకోకండి. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోండి. అలా చేస్తే ఈ బుధుడి కుంభ సంక్రమణం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులన్నీ తొలగింపజేసుకొని కర్కాటక రాశి వాళ్ళు అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. సుఖశాంతులలో మాత్రం ఎలాంటి లోపము ఉండదు. మీకు హాయిగా, సుఖంగా, ప్రశాంతంగానే ఉంటుంది. మీ మనసే మీకు శత్రువు అన్న సత్యాన్ని గ్రహిస్తే మాత్రం అన్ని రకాలుగా వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి బుధుడి కుంభ సంక్రమణం వల్ల ఏర్పడేటటువంటి ఫలితాలు మనం పరిశీలిస్తే సింహరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం.
7వ స్థానంలో బుధుడి కుంభ సంక్రమణం ఏర్పడుతోంది. అంటే బుధుడు 7వ స్థానంలో సింహరాశి వాళ్ళకి సంచరిస్తున్నాడు. బుధుడి కుంభ సంక్రమణం 7వ స్థానంలో యోగించదు అని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలు చెప్తున్నాయి. అయితే ఏ ఆస్పెక్టులో యోగించదు, ఏ రకమైన సమస్యలు సింహరాశి వాళ్ళకి ఈ బుధుడి ట్రాన్సిట్ లో మార్పు వల్ల కలుగుతాయనే విషయాన్ని పరిశీలిస్తే సింహరాశి వాళ్ళకి ప్రధానంగా వృత్తిలో కష్టాలు ఎదురవుతాయి. అంటే సింహరాశి వాళ్ళు ఉద్యోగంలో ఉంటే ఉద్యోగంలో ఏదో తెలియని కష్టం వెంటాడుతూ ఉంటుంది. వ్యాపారంలో ఉంటే వ్యాపారంలో ఏదో తెలియని కష్టం వెంటాడుతూ ఉంటుంది. దానివల్ల మీరు పనిచేసే చోట వాద ప్రతివాదములు పెరుగుతాయి. ఉద్యోగంలో అయితే బాస్తో గొడవ పడతారు, లేకపోతే కొలీగ్స్తో గొడవ పడతారు. వ్యాపారంలో అయితే పార్ట్నర్స్తో గొడవ పడతారు. అంటే ఏదో ఒక సమస్య కష్టం రావటం వల్ల పనిచేసే చోట వాద ప్రతివాదములు పెరిగే అవకాశం బుధుడి కుంభ సంక్రమణం వల్ల సింహరాశి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి సింహరాశి వాళ్ళు ఏం చేయాలి, ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా గొడవ పెట్టుకోకండి. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. ఆఫీస్లో బాస్తో వాదించకండి, కొలీగ్స్తో వాదించకండి. ఎవరు ఏం మాట్లాడినా చిరునవ్వుతో మౌనంగా మీ పని మీరు చేసుకుని వెళ్ళండి. అప్పుడు బుధుడి కుంభ సంక్రమణం ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇవ్వదు. వ్యాపారంలో కూడా పార్ట్నర్స్తో ఆర్గ్యుమెంట్ చేయకుండా వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయండి. అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి కష్టం వచ్చినప్పుడు వాద ప్రతివాదాలకు వెళ్లకుండా ఉంటే గనక గొడవలు అవ్వవు, అకారణ అవమానాలు ఉండవు. వాద ప్రతివాదములకు వెళితే మాత్రం 7వ స్థానంలో బుధుడు ఖచ్చితంగా అవమానాన్ని ఇస్తారు. ఆ అవమానం వల్ల ఇంకా ఎక్కువ బాధపడాల్సి వస్తుంది. కాబట్టి వాదనలు వద్దు, ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తే ఎలాంటి ఇబ్బంది సింహరాశి వాళ్ళకు ఉండదు. అలాగే మిత్రులకు ఒక్కొక్కసారి దూరం అవ్వాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అంటే మిత్రులతో ఏదో సరదాగా ఒక మాట మాట్లాడటం, వాళ్ళు దాన్ని సీరియస్ గా తీసుకోవటం, మీ మధ్య దూరం పెరగటము, దానివల్ల మీరు బాధపడటం, ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అలా జరగకుండా మిత్రులతో కూడా మాట్లాడేటప్పుడు వాళ్ళ మనసు నొచ్చుకోకుండా, గాయపడకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేస్తే సరిపోతుంది. అలాగే ఇంతకు ముందు విపరీతమైనటువంటి అభిమానం ప్రదర్శించిన వాళ్ళు, ఇంతకు ముందు విపరీతమైన వాత్సల్యాన్ని, ప్రేమని మీ మీద ప్రదర్శించిన వాళ్ళు, ఆ అభిమానము వాత్సల్యం అనేవి కొద్ది కొద్దిగా తగ్గిపోతూ ఉంటాయి. బుధుడు కుంభరాశిలో ఉండటం వల్ల, ఈ బుధుడి కుంభ సంక్రమణం 7వ స్థానంలో ఉండటం వల్ల అభిమానము వాత్సల్యం తగ్గిపోతూ ఉంటాయి. దాన్ని మీరు గమనిస్తారు, దానివల్ల కూడా బాధపడతారు. అటువంటప్పుడు మీరు ఏం చేయాలంటే, ఏ కారణం వల్ల అయితే అభిమానము వాత్సల్యము తగ్గిపోతున్నాయో ఆ కారణం తెలుసుకోండి. ఆ కారణం వల్ల ఇలా జరుగుతోంది కాబట్టి దాన్ని తగ్గించుకోండి. ఇంతకు ముందు అభిమానాన్ని వాత్సల్యాన్ని పొందే ప్రయత్నం చేయండి. కాబట్టి సింహరాశి వాళ్ళు ప్రధానంగా ఏం చేయాలంటే వాళ్ళ మాట అదుపులో ఉంచుకోవాలి. గొడవ పడకూడదు. మిత్రులతో గాని, బంధువులతో గాని, అధికారులతో గాని, వ్యాపారంలో భాగస్వాములతో గాని వాద ప్రతివాదములకు వెళ్లకుండా ఉన్నట్లయితే బుధుడి కుంభ సంక్రమణం ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇవ్వదు. ఒకవేళ వాదించటం మీరు మొదలు పెట్టారంటే మాత్రం ఖచ్చితంగా మీరు అవమానం పొందే అవకాశం ఉంది, మనుషులు దూరం అయిపోయే అవకాశం ఉంది, మనుషుల ప్రేమాభిమానాలు తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏం జరిగినా సరే ప్రశాంతంగా, చిరునవ్వుతో, మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళటం వల్ల బుధుడి కుంభ సంక్రమణం ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. అప్పుడు లైఫ్ పార్ట్నర్తో కూడా గొడవలు లేకుండా బుధుడి కుంభ సంక్రమణం ఎలాంటి ఇబ్బందులు కలిగింపజేయకుండా సింహరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి బుధుడి కుంభ సంక్రమణం వల్ల వచ్చే ఫలితాలు పరిశీలించినట్లయితే కన్యారాశి నుంచి లెక్క పెట్టినప్పుడు కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం. బుధుడి కుంభ సంక్రమణం 6వ స్థానంలో కన్యారాశి వాళ్ళకి ఏర్పడుతుంది. అంటే బుధుడు కన్యారాశి వాళ్ళకి 6వ స్థానంలోకి వస్తున్నాడు. 6వ స్థానములో బుధుడు యోగిస్తాడని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి బుధుడి కుంభ సంక్రమణం కన్యారాశి వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుంది. ఏ ఆస్పెక్టులో యోగిస్తుంది, ఏ విషయాల్లో యోగిస్తుంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే కన్యారాశి విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలి. ప్రధానంగా ఈ బుధుడు కన్యారాశి విద్యార్థులను టాప్ లెవెల్కి తీసుకువెళ్ళిపోతాడు. కొన్ని వేల మందిలో కూడా కన్యారాశి వాళ్ళు విద్యార్థులు ఎవరైనా ఉంటే నెంబర్ 1 ర్యాంక్ తెచ్చుకుంటారు. ఎగ్జామ్స్ లో నెంబర్ 1 ర్యాంక్ వస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే కన్యారాశి విద్యార్థులకు తిరుగుండదు. 100% ఫస్ట్ 10 ర్యాంక్స్ లో ఉంటారు. అలాగే ఎక్కడైనా ప్రత్యేకమైన సీట్ల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే స్కూళ్లలో కానీ, కాలేజీల్లో కానీ కన్యారాశి విద్యార్థులకు వాళ్ళకి కావలసిన
సీట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. బ్రహ్మాండమైన జ్ఞాపక శక్తి, మేధాశక్తి, పాండిత్యంతో కన్యారాశి విద్యార్థులు ముందుకు దూసుకు వెళ్ళిపోతారు. మిగతా విద్యార్థులందరికీ ఆదర్శప్రాయులుగా ఉంటారు. అంత అద్భుతంగా కన్యారాశి విద్యార్థులకి ఈ బుధుడి కుంభ సంక్రమణం అనేది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న కన్యారాశి విద్యార్థులు చక్రం తిప్పటానికి ఇది అద్భుతమైన సమయం అని చెప్పాలి. అలాగే విద్యార్థులకు ఎప్పుడు మనసుకు ఆనందంగా ఉంటుంది. వాళ్ళు ఏ పని చేసినా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే కన్యారాశి వాళ్ళకి మనోబలం పెరుగుతుంది. ఏ రంగంలో ఉన్న కన్యారాశి వాళ్ళకైనా సరే ఈ బుధుడి కుంభ సంక్రమణం 6వ స్థానంలో ఏర్పడటం వల్ల ఆత్మవిశ్వాసం విపరీతంగా ఉంటుంది. కొండల్ని పిండి చేయగలమన్న ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతూ ఉంటారు. ఆకాశానికి నిచ్చెలు వేస్తూ ఉంటారు. కష్టసాధ్యమైనటువంటి పనులు కూడా చాలా సులభంగా పూర్తి చేయగలుగుతారు. మొక్కువని ఆత్మస్థైర్యంతో చాలా కష్టమైన విషయాల్లో కూడా అద్భుతమైన విజయాలు పొందగలుగుతారు. ఆత్మవిశ్వాసానికి పెట్టింది పేరు అన్న విధంగా సార్థకత వచ్చేలాగా కన్యారాశి వాళ్ళు ముందుకు వెళ్ళటానికి బుధుడి కుంభ సంక్రమణం అనేది అద్భుతంగా సహకరిస్తుంది. అలాగే కన్యారాశి వాళ్ళు ఏది మాట్లాడినా వాళ్ళ మాటలకు బ్రహ్మాండమైన విలువ ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. ఎప్పుడైతే బుధుడు కుంభరాశిలోకి ప్రవేశించాడో అప్పటి నుంచి ఏ రంగంలో ఉన్న కన్యారాశి వాళ్ళైనా సరే, విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, వారు ఏం మాట్లాడినా సరే ఆ మాటకు విలువ ఇచ్చి దాన్ని అందరూ పాటిస్తూ ఉంటారు. సంఘంలో కానీ, కుటుంబంలో కానీ మీ మాటలకి విలువ, గుర్తింపు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా ఉంటుంది. దానికి తోడు మీరు ఏం మాట్లాడినా సరే దాన్ని ఆచరణలో చేసి చూపిస్తూ ఉంటారు. కష్టసాధ్యమైన పనుల్లో కూడా మీరు విజయాన్ని సాధించి అందరికీ మార్గదర్శకులుగా నిలుస్తూ ఉంటారు. దానివల్ల ఇంకా మరింతగా మీ మాటకు విలువ, గౌరవం పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగ రంగంలో తిరుగుండదు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం మంచి ప్యాకేజ్తో వస్తుంది. వ్యాపారస్తులకైతే ఊహించిన దానికంటే విపరీతంగా వ్యాపారంలో లాభాలు వచ్చే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆర్థిక వ్యవహారాలలో, కుటుంబ వ్యవహారాల్లో అన్నింట్లో కూడా కన్యారాశి వాళ్ళకి ఈ బుధుడి కుంభ సంక్రమణం అనేది అద్భుత ఫలితాలను ఇస్తుంది. అన్నిటికంటే కూడా విద్యార్థులకి ఈ కుంభ సంక్రమణం బ్రహ్మాండంగా యోగిస్తుంది. విద్యార్థులు తిరుగులేని విధంగా తారాస్థాయికి వెళ్ళటానికి ఈ బుధుడి కుంభ సంక్రమణం కన్యారాశి వాళ్ళకి యోగిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి బుధుడి కుంభ సంక్రమణం వల్ల కలిగే ఫలితాలు మనం పరిశీలిస్తే తులారాశి నుంచి లెక్కబెట్టినప్పుడు తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం. ఈ బుధుడి కుంభ సంక్రమణం అనేది 5వ స్థానంలో ఏర్పడుతుంది. అంటే బుధుడు 5వ స్థానంలోకి తులారాశి వాళ్ళకు వస్తున్నాడు. 5వ స్థానంలో బుధుడు యోగించడు అని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలు చెప్తున్నాయి. అయితే ఏ ఆస్పెక్టులో యోగించడు, ఏ విషయాల్లో తులారాశి వాళ్ళకి 5వ స్థానంలో బుధుడు యోగించడు అనే విషయాలు మనం పరిశీలిస్తే ప్రధానంగా 5వ స్థానంలోకి బుధుడు రాగానే తులారాశి వాళ్ళకి ఒక అనారోగ్యం వస్తుంది. ఈ బుధుడి కుంభ సంక్రమణం తులారాశి వాళ్ళకి ఏం చేస్తుందంటే ఒక అనారోగ్యాన్ని ఇస్తుంది. అనారోగ్యం రాకుండా తులారాశి వాళ్ళు జాగ్రత్త పడాలి. అంటే వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించటం, యోగా ప్రాణాయామం లాంటివి చేయటం, క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని అలవాటు చేసుకోవటం, వీటన్నిటినీ పాటించినట్లయితే రాబోయే అనారోగ్యం దరిచేరకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే ప్రధానంగా వచ్చేటటువంటి అనారోగ్య సమస్యలు ఏంటంటే పైత్య సంబంధ అనారోగ్య సమస్యలు, ఇంకొకటి ఉష్ణ సంబంధ అనారోగ్య సమస్యలు. అంటే తులారాశి వాళ్ళకి బుధుడు కుంభరాశిలోకి మారగానే, కుంభ సంక్రమణం జరగగానే తరచుగా వేడి చేస్తూ ఉంటుంది. తరచుగా పైత్యము, వాంతులు, వికారము ఇటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. వేడి చేయటము, వాంతులు, వికారం ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటారు. అలా జరగకుండా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. శరీరానికి చల్లదనాన్ని కలిగింపజేసేటటువంటి శీతల పానీయాలు స్వీకరించడం, పైత్యం రాకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం చేస్తే బుధుడి కుంభ సంక్రమణం ఇచ్చే అనారోగ్య సమస్యల నుంచి తులారాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. అలాగే అకారణ కలహాలు కూడా వాటంతట అవే వస్తూ ఉంటాయి. కాబట్టి తులారాశి వాళ్ళు ఏం చేయాలంటే కలహాలు రాకుండా మాట్లాడే ప్రయత్నం చేయాలి. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటాం, చిరునవ్వుతో ఉంటాం, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళటం, వాద ప్రతివాదముల జోలికి వెళ్లకుండా ఉండటం చేయాలి. ఎదుటి వాళ్ళని విమర్శించకుండా ఉండాలి. ఎందుకంటే తులారాశి వాళ్ళు ఎదుటి వాళ్ళని విమర్శించినా, వాదనకు వెళ్ళినా, ఎదుటి వాళ్ళలో తప్పులు ఎత్తి చూపినా అకారణ కలహాలు వాటంతటవే వచ్చి అవి పెరిగిపోయే అవకాశం బుధుడి కుంభ సంక్రమణం వల్ల కనిపిస్తోంది. కాబట్టి ఆ కలహాల వల్ల మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి
ఎదుటి వాళ్ళతో గొడవలకు వెళ్ళొద్దు, వాదనకు వెళ్ళొద్దు, ఆర్గ్యుమెంట్లు చెయ్యొద్దు, వాళ్ళలో లోపాలు చెప్పొద్దు. ఒకవేళ మిమ్మల్ని ఏదైనా అన్నా సరే చిరునవ్వుతో మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు బుధుడి కుంభ సంక్రమణం ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడచ్చు. అలాగే తులారాశి వాళ్ళకు ఒక్కొక్కసారి నీరసంగా ఉంటుంది. 5వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల నీరసం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి నీరసం తగ్గించుకోవటానికి ప్రత్యేకమైనటువంటి పదార్థాలు స్వీకరిస్తూ ఉండాలి. నీరసం తగ్గే విధంగా పానీయాలు స్వీకరిస్తూ ఉండాలి. అలాగే ఓర్పు తగ్గుతూ ఉంటుంది. ఏ పని చేయటానికైనా బద్ధకిస్తూ ఉంటారు. పనుల యందు బద్ధకము, అలసత్వము పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి అలా జరగకుండా జాగ్రత్త పడాలి. తులారాశి వాళ్ళంటేనే ఒక బ్యాలెన్స్డ్గా క్రమశిక్షణతో పనులు చేస్తూ ఉంటారు. కానీ బుధుడి కుంభ సంక్రమణం ఏం చేస్తుందంటే ఆ బ్యాలెన్స్ తగ్గేలా చేస్తుంది, క్రమశిక్షణ తగ్గేలా చేస్తుంది, పనుల యందు ఆసక్తి తగ్గిస్తుంది, బద్ధకాన్ని, అలసత్వాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి మీరేం చేయాలంటే దాన్ని పక్కన పెట్టాలి, బద్ధకం పోగొట్టుకోవాలి. బద్ధకం వచ్చినా సరే దాన్ని పక్కన పెట్టి మీరు పని చేయటం ప్రారంభించాలి. అప్పుడు బుధుడి కుంభ సంక్రమణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని తులారాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించటం, మాటల విషయంలో జాగ్రత్తగా ఉండటము, పనుల యందు అలసత్వాన్ని ప్రదర్శించకుండా ఉండటం, ఈ ఆస్పెక్ట్లో జాగ్రత్తలు తీసుకుంటే బుధుడి కుంభ సంక్రమణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి బుధుడి కుంభ సంక్రమణం వల్ల వచ్చేటటువంటి ఫలితాలను మనం పరిశీలిస్తే వృశ్చిక రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం. బుధుడి కుంభ సంక్రమణం వృశ్చిక రాశి వాళ్ళకి 4వ స్థానంలో ఏర్పడుతోంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 4వ స్థానములో బుధుడు అద్భుతంగా యోగిస్తాడు. అంటే ఈ బుధుడి కుంభ సంక్రమణం అనేది వృశ్చిక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. చాలా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఏ ఆస్పెక్టులో బుధుడి కుంభ సంక్రమణం యోగిస్తుంది, ఎటువంటి యోగదాయకమైన ఫలితాలు వృశ్చిక రాశి వాళ్ళకు వస్తాయి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే ప్రధానంగా మానసిక ఉల్లాసం కలుగుతుంది. వృశ్చిక రాశి అంటేనే ఎప్పుడూ కూడా ఏదో ఒక గ్రహాల సంచారం వల్ల మానసిక అశాంతిని తరచుగా పొందుతూ ఉంటారని చాలా మందిలో ఒక అపోహ ఉంటుంది. కానీ ఈ బుధుడి కుంభ సంక్రమణం ఆ అపోహను మాయం చేస్తుంది. అంటే ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళు మానసికంగా ఆనందాన్ని పొందుతారు. మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా, హాయిగా కాలాన్ని గడిపే విధంగా 4వ స్థానంలో బుధుడు వృశ్చిక రాశి వాళ్ళని చేస్తాడు. ఈ బుధుడి కుంభ సంక్రమణం బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని వృశ్చిక రాశి వాళ్ళకి కలిగింపజేస్తుంది. అలాగే కుటుంబంలో ఆనందం వస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళకి ఎప్పుడూ కూడా కుటుంబంలో సమస్యలని చాలా మంది ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ ఇబ్బందులన్నీ మటుమాయం అయిపోవటానికి బుధుడి కుంభ సంక్రమణం విశేషంగా సహకరిస్తుంది. కుటుంబంలో ఎవరికీ ఇబ్బందులు ఉండవు. దానివల్ల వృశ్చిక రాశి వాళ్ళు మానసికంగా ఆనందాన్ని పొందుతారు. కుటుంబంలో ఒకవేళ ఇబ్బందులు ఉన్నా కూడా వాటికి చక్కటి పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. ఆ పరిష్కార మార్గాలు వృశ్చిక రాశి వాళ్ళే చెప్తారు. కుటుంబంలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తారు. దానివల్ల కుటుంబంలో సంతోషం, ఆనందం వెలువరిస్తాయి. కుటుంబంలో వచ్చిన ఆనందం వల్ల వృశ్చిక రాశి వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు. ఇన్ని ప్రయోజనాలు బుధుడి కుంభ సంక్రమణం వల్ల వృశ్చిక రాశి వాళ్ళు పొందుతారు. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్లుగా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. వృశ్చిక రాశి వాళ్ళు ఇంతకుముందు ఏదనుకున్నా సరే విఘ్నాలు వస్తున్న తరుణంలో బుధుడు కుంభరాశిలోకి మారగానే ఒక ప్రణాళికాబద్ధంగా పనులు చేస్తూ ఉంటారు. ఒక ప్లానింగ్ చేసుకుంటారు, ఒక షెడ్యూల్ వేసుకుంటారు. పక్కా స్కెచ్తో, ప్లానింగ్తో, ప్రణాళికతో అనుకున్న పని అనుకున్నట్లు వృశ్చిక రాశి వాళ్ళు పూర్తి చేస్తారు. అంటే కార్యసిద్ధి అనేది వీళ్ళకి నల్లేరు మీద నడకలాగా మారిపోతుంది. చాలా సులభంగా పనులన్నీ వృశ్చిక రాశి వాళ్ళు పూర్తి చేస్తారు. అలాగే ఒక పనిని పూర్తి చేయటం మాత్రమే కాదు, దాని ఫలితాన్ని అందరికీ అర్థమయ్యేలాగా చూపిస్తారు. అంత అద్భుతమైన ఫలితం పొందే విధంగా పనిని చెయ్యవచ్చు అన్న నమ్మకాన్ని అందరికీ కలిగింపజేస్తారు. కార్యసిద్ధి అనేది అన్ని పనుల్లో చూపిస్తారు. సర్వకార్యసిద్ధి, ప్రతి పనిలో విజయము ఇలా ఉంటుంది అని అందరికీ వృశ్చిక రాశి వాళ్ళు పరిచయం చేస్తారు. అంటే అంత అద్భుతంగా బుధుడి కుంభ సంక్రమణం అనేది వృశ్చిక రాశి వాళ్ళు అన్ని పనుల్లో కూడా విజయాలు సాధించడం ద్వారా నలుగురికి మార్గదర్శకంగా నిలబడటానికి ఇది విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి చాలా కాలం తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన సమయం వచ్చిందని చెప్పాలి. ఏ పని ప్రారంభించినా బ్రహ్మాండంగా దిగ్విజయంగా పూర్తి చేసి దానివల్ల కలిగే అద్భుత ఫలితాలు నలుగురికి చాటి చెప్పి వృశ్చిక రాశి వాళ్ళు తిరుగులేని విధంగా చక్రం తిప్పటానికి
బుధుడి కుంభ సంక్రమణం అద్భుతంగా సహకరిస్తుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి బుధుడి కుంభ సంక్రమణం వల్ల వచ్చే ఫలితాలు మనం పరిశీలిస్తే ధనుసు రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు ధనుస్సు, మకరం, కుంభం. అంటే బుధుడి కుంభ సంక్రమణం 3వ స్థానంలో జరుగుతోంది. 3వ స్థానములో బుధుడు యోగించడు అని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ఏ ఆస్పెక్టులో బుధుడు యోగించడు, ఏ ఆస్పెక్టులో ధనుసు రాశి వాళ్ళకి బుధుడి కుంభ సంక్రమణం వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే 3వ స్థానములో బుధుడి కుంభ సంక్రమణం వల్ల ధనుసు రాశి వాళ్ళకి బుద్ధిమాంద్యం కలిగే అవకాశాలు ఉన్నాయి. బుద్ధిమాంద్యం అంటే ఏంటి? ఏదైనా ఒక విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏది సరైన నిర్ణయం, ఏది తప్పుడు నిర్ణయం అనే ఆలోచన ధనుసు రాశి వాళ్ళకి తగ్గిపోతుంది. సహజంగా ధనుసు రాశి అంటేనే జ్ఞానానికి ప్రతీక, నాలెడ్జ్కి ప్రతీక. కానీ బుధుడు కుంభరాశిలోకి మారగానే ఈ బుధుడి కుంభ సంక్రమణం వల్ల బుద్ధిమాంద్యం ఏర్పడటం వల్ల ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని నిర్ణయించుకోలేకపోతారు. దానివల్ల ఆలోచన రహితంగా ప్రవర్తిస్తూ ఉంటారు, నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల చాలా విషయాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ధనుసు రాశి వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళైనప్పటికీ, ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ బుధుడు కుంభరాశిలోకి వచ్చాడు కాబట్టి, అది 3వ స్థానంలో జరిగింది కాబట్టి, ఒక విషయంలో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని మీ శ్రేయోభిలాషులను అడిగి నిర్ణయం తీసుకోవాలి. సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. సొంత నిర్ణయాలు తీసుకుంటే బుద్ధిమాంద్యం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తోంది. కాబట్టి ఎవరైతే శ్రేయోభిలాషులు ఉంటారో వాళ్ళందరినీ కూడా అడిగి వాళ్ళ సలహాల మేరకు, సూచనల మేరకు ప్రతి విషయంలో నిర్ణయం తీసుకోండి. అప్పుడు మీకు బుద్ధిహీనత అనేది తగ్గిపోతుంది. వాళ్ళ మీద ఆధారపడి నిర్ణయం తీసుకోవటం ద్వారా పనుల్లో నష్టపోకుండా ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందవచ్చు. బుధుడి కుంభ సంక్రమణం ఎలాంటి వ్యతిరేక ఫలితాలను అప్పుడు కలిగించలేదు. అలాగే మీరు వాద ప్రతివాదములు కూడా చెయ్యకండి. బుధుడు కుంభరాశిలోకి రాగానే ఈ బుధుడి కుంభ సంక్రమణం వల్ల ధనుసు రాశి వాళ్ళు ఏం చేస్తారంటే, అప్పటి వరకు ఎవరితో వాదించని వాళ్ళు ఉన్నట్టుండి ప్రతి విషయంలో ఎదుటి వాళ్ళతో వాదించడం మొదలు పెడుతూ ఉంటారు. వాద ప్రతివాదములు పెరిగిపోతూ ఉంటాయి. దానివల్ల లేనిపోని విరోధములు కొని తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవ్వరితో వాదించకండి. ఎవరు ఏది చెప్పినా సరే మౌనంగా ఉండండి, చిరునవ్వుతో ఉండండి. అవసరమైతే సరే అని చెప్పండి, అవునని చెప్పండి, మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. కానీ అది తప్పు అని వాదించినట్లయితే ఆ వాద ప్రతివాదములు పెరిగి పెద్ద పెద్ద విరోధములుగా అవి మారే అవకాశాలు కూడా ఉన్నాయి. దానివల్ల మీకు సలహా ఇవ్వాల్సిన సమయంలో ఎవరు సలహాలు ఇవ్వకుండా పోతారు. మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకుని వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాదనలకు వెళ్ళకండి, చిరునవ్వుతో ఉండండి. ఏ విషయంలోనైనా ఎదుటి వాళ్ళు శ్రేయోభిలాషుల సలహాలు అడిగి మీరు పనులు చేసుకుంటే బుధుడి కుంభ సంక్రమణం ఎలాంటి వ్యతిరేక ఫలితాలను కలిగింప చేయదు. అలాగే అధికారుల ముందు చులకనయ్యే అవకాశం ఉంది. మీరు ఉద్యోగంలో అయినా సరే, వ్యాపారంలో అయినా సరే, మీ పై అధికారులు మిమ్మల్ని చులకన చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మాటలు మాట్లాడేటప్పుడు మీరు చులకన కాకుండా జాగ్రత్తగా మాట్లాడండి, గౌరవప్రదంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. శత్రువుల వల్ల కూడా కొంత నష్టం కలుగుతుంది. కాబట్టి ఎవరిని శత్రువులుగా మార్చుకోకండి. అందరితో స్నేహపూర్వకంగా ఉండండి. ఎందుకంటే శత్రువులు ఈ సమయంలో వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది. కాబట్టి శత్రుత్వాలు పెంచుకోకుండా అందరితో మంచిగా ఉంటే బుధుడి కుంభ సంక్రమణం ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇవ్వకుండా ధనుసు రాశి వాళ్ళు చక్కగా అనుకూల ఫలితాలే అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి బుధుడి కుంభ సంక్రమణం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు పరిశీలిస్తే మకర రాశి నుంచి చూసుకున్నప్పుడు మకరం, కుంభం అంటే ఈ బుధుడు 2వ స్థానములోకి ప్రవేశిస్తున్నాడు. 2వ స్థానంలో బుధుడు అద్భుతంగా యోగిస్తాడని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అంటే బుధుడి కుంభ సంక్రమణం అనేది మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. ఏ ఆస్పెక్టులో అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది? ఏ విషయాల్లో మకర రాశి వాళ్ళకి బుధుడు కుంభరాశిలోకి రావటం అనుకూల ఫలితాలు ఇస్తుంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే ప్రధానంగా మకర రాశి వాళ్ళకి కార్యసిద్ధి ఏర్పడుతుంది. అంటే ఇంతకు ముందు ఏదైనా పని ప్రారంభించినప్పుడు ఆ పనిలో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే బుధుడు కుంభరాశిలోకి మారగానే ఆటంకాలు తగ్గిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే పట్టుదల పెరుగుతుంది. ఇంతకు ముందు మకర రాశి వాళ్లకు లేని పట్టుదల ఇప్పుడు కొత్తగా వస్తుంది. ఎంత కష్టమైన పనైనా సరే పట్టుదలతో సాధించి విజయాలు అందుకోవాలని
అహోరాత్రాలు ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ పట్టుదలే మిమ్మల్ని విజయం వైపు అడుగులు వేయించేలాగా చేస్తుంది. పట్టుదల రాగానే మకర రాశి వాళ్ళు ఏ పనికైనా సరే ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటారు, ఒక స్కెచ్ వేసుకుంటారు. ఆ ప్రణాళికతో, ఆ స్కెచ్తో కష్టసాధ్యమైన పనిలో కూడా బాగా హార్డ్ వర్క్ చేసి విజయం సాధిస్తారు. ఆ విజయం తాలూకు ఆనందాన్ని పొందగలుగుతారు. ఆ విజయాన్ని నలుగురికి పరిచయం చేస్తారు. దాని ద్వారా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించగలుగుతారు. బుధుడు కుంభరాశిలోకి రాగానే, కుంభ సంక్రమణం జరగగానే ఈ రకమైనటువంటి ప్రయోజనాలు మకర రాశి వాళ్ళు పొందుతారు. అలాగే సత్సాంగత్యం ఏర్పడుతుంది, మంచి వ్యక్తులతో స్నేహం ఏర్పడుతుంది. ఆ మంచి వ్యక్తుల స్నేహం కూడా మిమ్మల్ని మంచి మార్గం వైపు తీసుకువెళుతూ ఉంటుంది. అలాగే మంచి నడవడిక నేర్చుకుంటారు, సత్కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ ఉంటారు. మంచి మంచి సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం, ఎదుటి వాళ్ళకు సహాయం చేయటం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయటం, మంచి స్నేహాల ద్వారా జీవితంలో ఒక మెట్టు పైకి ఎదగటానికి బుధుడి కుంభ సంక్రమణం మకర రాశి వాళ్ళకు అద్భుతంగా సహకరిస్తుంది. సుఖ సంతోషాలు మెండుగా ఉంటాయి. ఎప్పుడు సుఖము, సంతోషము, ఆనందమే మకర రాశి వాళ్ళకు ఉంటూ ఉంటాయి. అన్ని కార్యక్రమాల్లో విజయం వస్తుంది. కార్యానుకూలత సులభంగా జరుగుతుంది. ఒక పని అనుకున్నప్పుడు ఆ పనిలో విజయం అనేటటువంటిది క్రమక్రమంగా నల్లేరు మీద నడకలాగా మారిపోతుంది. అలా విజయాలు పొందగలుగుతూ ఉంటారు. మంచి విందు భోజనం కూడా లభిస్తుంది. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనాన్ని తరచూ స్వీకరిస్తూ ఉంటారు. వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అన్ని విజయాలు రావటం వల్ల కొంత విరామం లభించి వినోద కార్యక్రమాల్లో పాల్గొని మనసుకు ఆహ్లాదకరంగా ఉండటం ద్వారా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇంతకు ముందున్న అనారోగ్య సమస్యలన్నీ తగ్గిపోతూ ఉంటాయి. ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఎవ్వరితో వ్యతిరేకత ఉండదు, ఎక్కడికి వెళ్ళినా ఎవ్వరితో వ్యతిరేకత ఉండదు, ఎక్కడ పనిచేస్తున్నా ఎవ్వరితో వ్యతిరేకత ఉండదు. అందరూ అనుకూలంగా ఉంటారు, అందరితో అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు, అందరికీ తలలు నాలుకలాగా ఉంటారు. అందరూ మకర రాశి వాళ్ళ గురించి గొప్పగా మంచిగా చెప్పుకుంటారు. దానివల్ల పనిచేసే చోట అన్ని చోట్ల ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. అనుకున్న పనులు సులభంగా పూర్తవుతూ ఉంటాయి. బంధుమిత్రుల్లో కూడా గౌరవం బాగా సంపాదించుకుంటారు. బంధువులైనా మిత్రులైనా మకర రాశి వాళ్ళ గురించి చాలా గొప్పగా చెప్పుకొని వాళ్ళకి ప్రత్యేకమైన గౌరవాన్ని ఇస్తూ ఉంటారు. అంటే ఈ బుధుడి కుంభ సంక్రమణం అనేది విశేషంగా మకర రాశి వాళ్ళకి ఈ రకమైనటువంటి ప్రయోజనాలను కలిగింపజేస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి బుధుడి కుంభ సంక్రమణం వల్ల కలిగే ఫలితాలు పరిశీలిస్తే, బుధుడు కుంభరాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోకే ప్రవేశిస్తున్నాడు. అంటే జన్మంలోనే సంచారంలో మార్పు జరుగుతోంది. ఈ జన్మంలో బుధుడి సంక్రమణం యోగించదు అని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలు చెప్తున్నాయి. అంటే కుంభరాశిలోకే బుధుడు రావటం అనేది కుంభరాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలే ఇస్తుంది, అనుకూల ఫలితాలు ఇవ్వదు. ఎటువంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది? ఏ ఆస్పెక్టులో వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే కుంభరాశి వాళ్ళు ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు అనే విషయాలు మనం పరిశీలిస్తే, ప్రధానంగా వాళ్ళ రాశిలోకే బుధుడు ప్రవేశించటం వల్ల కుంభరాశి వాళ్ళు ఏం చేస్తారంటే అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి సంబంధం లేని విషయాల్లో వేలు పెట్టి తగాదాలు కొని తెచ్చుకుంటూ ఉండేలాగా బుధుడు చేస్తాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఏం చేయాలంటే, బుధుడు కుంభరాశిలోకి ప్రవేశించాడు, మా రాశిలోకి బుధుడు వచ్చాడు కాబట్టి మేము అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకూడదు, అనవసర విషయాల్లో వేలు పెట్టకూడదు, ఎదుటి వాళ్ళ విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు అన్న ఆలోచనలో ఉంటే మాత్రం మీ రాశిలోకి వచ్చిన బుధుడు మీకు ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇవ్వడు. అలా కాకుండా అనవసర విషయాల్లో మీరు వేలు పెట్టినా, తలదూర్చినా, వాళ్ళకు ఉచిత సలహాలు ఇచ్చినా, లేనిపోని గొడవలు సృష్టించి ఆ గొడవలు పెద్దవయ్యేలాగా మీ రాశిలో ఉన్న బుధుడు చేస్తాడు. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి వృధా సలహాలు ఇవ్వకండి, ఉచిత సలహాలు ఇవ్వకండి, అనవసర సలహాలు ఇవ్వకండి, కష్టాలు కొని తెచ్చుకోకండి. అలాగే సాంగత్య దోషం కూడా ఉండే అవకాశం ఉంది. అంటే బుధుడు మీ రాశిలోకి రాగానే మీకు చెడ్డవాళ్ళు పరిచయం అవుతూ ఉంటారు. చెడ్డవాళ్ళు పరిచయం అయ్యి మిమ్మల్ని తప్పుడు మార్గం వైపు తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తూ ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. చెడు స్నేహాల వైపు వెళ్ళకండి. కాబట్టి ఎవరైనా మీకు కొత్తగా పరిచయం అయితే కుంభరాశి వాళ్ళు ఆ వ్యక్తి మంచివాడా చెడ్డవాడా అని 1కి 10 సార్లు ఆలోచించే స్నేహం చేయండి. ఆ వ్యక్తి చూపించే మార్గంలోకి వెళ్ళాలన్నా 1కి 10 సార్లు కుంభరాశి వాళ్ళు ఆలోచించాలి. ఎందుకంటే మీ రాశిలోకి బుధుడు ప్రవేశించాడు. అలా మీ రాశిలోకి బుధుడు ప్రవేశించడం వల్ల తెలియకుండానే చెడ్డ వ్యక్తులు మీకు దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటారు. దానివల్ల మీరు లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటారు. తస్మాత్ జాగ్రత్త. అలాగే చాలా తప్పుడు స్నేహాలు బాగా ముందుకు వెళ్ళిపోయి
దుర్వ్యసనాల వైపు అడుగులు వేసే అవకాశం కూడా కుంభరాశి వాళ్లకు ఉంది. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి ఈ బుధుడి కుంభ సంక్రమణం పరంగా కుంభరాశి వాళ్ళు ఎదుర్కొనే అతి పెద్ద సమస్య ఏంటంటే ట్రాక్ తప్పుతారు. మంచి మార్గంలో నుంచి చెడు మార్గంలోకి వెళ్లే అవకాశం ఉంది. రాంగ్ ఫ్రెండ్స్ కనెక్ట్ అవుతారు, మిమ్మల్ని రాంగ్ ట్రాక్ లోకి తీసుకువెళతారు, మీకు దురలవాట్లు కలిగేలాగా చేస్తారు, మీరు వ్యసనాల వైపు అడుగులు వేసేలాగా కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. తస్మాత్ జాగ్రత్త. కొత్త స్నేహాల విషయంలో మీరు అప్రమత్తంగా ఉంటే మాత్రం మీ రాశిలోకి ప్రవేశించిన బుధుడు మిమ్మల్ని ఏం చెయ్యడు, మీకు ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇవ్వడు. కాబట్టి కుంభరాశి వాళ్ళు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన 2 విషయాలు ఏంటంటే ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు, చెడ్డవారితో స్నేహం చేయకూడదు. ఈ 2 పాటిస్తే మాత్రం బుధుడి కుంభ సంక్రమణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే బుధుడు మీ రాశిలోకి ప్రవేశించడం వల్ల అకాల భోజనం ఉండే అవకాశం కూడా ఉంది, నిద్ర తగ్గే అవకాశం ఉంది, దానివల్ల అలసట పెరగటం, నీరసం రావటం ఇటువంటివి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళు తీసుకోవాల్సిన 3వ జాగ్రత్త ఏంటంటే వేళకు ఆహారాన్ని తీసుకోవాలి, సరైన సమయానికి నిద్రించాలి, ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటే మీ రాశిలోకి ప్రవేశించిన బుధుడు మీకు ఎలాంటి వ్యతిరేక ఫలితాలు కలిగించడు, వ్యతిరేక ఫలితాల నుంచి మీరు సులభంగా బయటపడవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి బుధుడి కుంభ సంక్రమణం వల్ల కలిగేటటువంటి ఫలితాలు పరిశీలిస్తే మీనరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం. బుధుడి కుంభ సంక్రమణం 12వ స్థానంలో ఏర్పడుతోంది. దీన్ని వ్యయస్థానము అంటారు. వ్యయస్థానములో బుధుడి కుంభ సంక్రమణం అనేది వ్యతిరేక ఫలితాలనే కలిగింపజేస్తుంది. కాబట్టి మీనరాశి వాళ్ళకి 12వ ఇంట్లో ఉన్నటువంటి బుధుడు, 12వ ఇంట్లో జరిగిన బుధుడి కుంభ సంక్రమణం వ్యతిరేక ఫలితాలే ఇస్తుంది. ఎటువంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది, ఏ ఆస్పెక్ట్ లో వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే మీనరాశి వాళ్ళకి ఏ పని ప్రారంభించినా సరే ఏదో ఒక ఆటంకం కలుగుతూ ఉంటుంది. మీనరాశి వాళ్ళు బాగా ఆలోచించి ఒక పని ప్రారంభిస్తారు, ఆ పనికి అడుగడుగున ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఏ పని అనుకున్నా ఆ పని అవ్వకుండా ఏదో ఒక ఆటంకం వెంటాడుతూనే ఉంటుంది. అటువంటప్పుడు ఏం చేయాలంటే మనోధైర్యం పెంచుకోవాలి, ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. ఆటంకాలన్నీ అప్పుడు అధిగమించవచ్చు. ఒక్కొక్క ఆటంకము తొలగిపోయేలాగా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే ప్రయత్నం మీనరాశి వాళ్ళు చేయాలి. అలాగే అన్ని విషయాలలో, అన్ని వ్యవహారాల్లో మీరు అనుకున్న లాభాలు రాకుండా నష్టాలు వస్తున్నప్పటికీ మొక్కువోని ధైర్యంతో ముందడుగు వేసినట్లయితే నష్టాలను లాభాలుగా మార్చుకోవచ్చు. అదేవిధంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మీనరాశి వాళ్ళు వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించటం, క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని అలవాటు చేసుకోవటం చేయాలి. అప్పుడు వ్యయస్థానములో ఏర్పడిన బుధుడి కుంభ సంక్రమణం ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే దినచర్యలో శారీరక శ్రమ ఎక్కువగా చేసినా సరే ఫలితం రాదు. అటువంటప్పుడు ఏం చేయాలంటే శారీరక శ్రమను బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎక్కడ అవసరమో అంతవరకు మాత్రమే శారీరక శ్రమ చేస్తూ మిగిలిన సమయాల్లో తెలివితేటలతో పనిని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూ విజయం సాధించే దిశగా అడుగులు వేయాలి. అలాగే మనోవ్యాకులత ఉంటుంది. బుధుడి కుంభ సంక్రమణం ఏం చేస్తుందంటే ఎక్కువగా మానసిక ఒత్తిడి, మనసుకు బాధ కలిగింపజేసేలా చేస్తుంది. అందువల్ల మీనరాశి వాళ్ళు ఏం చేయాలంటే దేన్ని మనసు వరకు తీసుకోకూడదు, మానసిక ప్రశాంతత పెంపొందింపజేసుకునే ప్రయత్నం చేయాలి. ప్రతి విషయాన్ని చూసి చూడనట్టు, అంటనట్లుగా వెళ్ళిపోతూ ఉండాలి. అది మనసు వరకు తీసుకోకుండా యోగా, ధ్యానం వీటి ద్వారా మనసుకు ఒక సాధన వచ్చేలాగా చెయ్యాలి. ఎప్పుడూ మనసు స్థిరంగా ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడు బుధుడి కుంభ సంక్రమణం ఇచ్చేటటువంటి మనోవ్యాకులత, మానసిక బాధ నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి ప్రధానంగా మీనరాశి వాళ్ళకి బుధుడి కుంభ సంక్రమణం ఏం చేస్తుందంటే శారీరక అనారోగ్యం ఇవ్వటానికి ప్రయత్నిస్తుంది, మానసిక అనారోగ్యం, మానసిక దౌర్బల్యం కలిగేలాగా చేస్తుంది. ఏ పని ప్రారంభించినా ఆటంకాలు వచ్చేలాగా బుధుడి కుంభ సంక్రమణం చేస్తుంది. కాబట్టి మీనరాశి వాళ్ళు ఈ ఆస్పెక్ట్ లో ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలంటే ఆటంకం వచ్చినప్పుడు మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఆహార నియమాలు పాటించండి. మానసికంగా ప్రశాంతత ఉండటానికి యోగా, ప్రాణాయామం లాంటివి చేయండి. అప్పుడు
బుధుడి కుంభ సంక్రమణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు బుధుడి కుంభ సంక్రమణం వల్ల అనుకూల ఫలితాలు వచ్చే రాసుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు వచ్చే రాసుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి కొన్ని శక్తివంతమైనటువంటి బుధుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. జ్యోతిష శాస్త్ర పరంగా నవగ్రహాలలో బుధుడికి ప్రియమైన ధాన్యం పెసలు కాబట్టి నానబెట్టిన పెసలు ఈ సమయంలో వచ్చే బుధవారాలు గోమాతకు తినిపించండి. అలాగే బుధుడికి ఆకుకూరలు అంటే కూడా ఇష్టం కాబట్టి ఆకుపచ్చ రంగులో ఉన్న ఆకుకూరలు ఈ సమయంలో వచ్చే బుధవారాలు గోమాతకు తినిపించాలంటే ఫిబ్రవరి 3 నుంచి ఏప్రిల్ 10వ తేదీ మధ్యలో వచ్చే బుధవారాలు గోమాతకు ఆకుకూరలు తినిపిస్తూ ఉన్నా కూడా బుధుడి కుంభ సంక్రమణం ఇచ్చే ఫలితాలు పూర్తిగా అనుకూలిస్తూ ఉంటాయి. అలాగే ఈ సమయంలో వచ్చే బుధవారాల్లో ఎప్పుడైనా బుధహోరలో పెసలు దానం ఇచ్చుకోండి. బుధవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దేవాలయంలో పంతులు గారికి ఆ పెసల దానం ఇచ్చుకున్నా కూడా బుధుడి కుంభ సంక్రమణం పూర్తిగా ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే దీంతో పాటుగా తులసి మొక్క దగ్గర దీపం పెడితే చాలా మంచిది. ఎందుకంటే ఏ ఇంట్లో అయితే తులసి కోట దగ్గర తులసి మాతకి నమస్కారం చేసుకుని ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఆ నీళ్లతో తులసి కోట దగ్గర అర్ఘ్యం ఇచ్చి తులసి కోట దగ్గర దీపం పెట్టుకుని తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళకి సంపూర్ణంగా నవగ్రహాలలో బుధుడు యోగిస్తాడని పరిహార శాస్త్రంలో చెప్పారు. తులసి పూజ ఎంత ఎక్కువగా చేస్తే అంతగా బుధుడి కుంభ సంక్రమణం అనుకూల ఫలితాలనే ఇస్తుంది. అలాగే బుధుడు విశేషంగా యోగించాలంటే బుధవారాలు పెసరపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంలో స్వీకరించండి. ఎందుకంటే ఒక గ్రహం యోగించాలంటే ఆ గ్రహానికి ప్రీతిపాత్రమైన ధాన్యాన్ని కూడా ఆహారంలో స్వీకరించాలి. బుధుడికి ప్రియమైన ధాన్యం పెసరపప్పు కాబట్టి వీలైతే ఎవరైనా బుధవారం పూట ఉపవాసం ఉండి రాత్రికి పెసరపప్పుతో చేసినటువంటి పదార్థాలు, పెసరపప్పు పొంగలి, పెసరపప్పు పాయసం అలాంటివి స్వీకరించిన, ఉపవాసం ఉండలేని వాళ్ళు ఆ రోజు ఎప్పుడైనా పెసరపప్పుతో చేసిన పదార్థాలు తిన్నా కూడా బుధుడి బలాన్ని పెంచుకోవచ్చు. బుధుడి కుంభ సంక్రమణం అనేది పూర్తిగా యోగించేలాగా చేసుకోవచ్చు. అలాగే ఈ పరిహారాలతో పాటుగా బుధుడికి సంబంధించినటువంటి ఒక మంత్రం ఉంటుంది, బుం బుధాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతి బుధవారము కూడా 17 సార్లు చదువుకోండి. బుం బుధాయ నమః అనే మంత్రం 17 సార్లు చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. జాతకంలో బుధ మహాదశ 17 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ మంత్రం 17 సార్లు చదువుకోవాలి. అలాగే ప్రతి గ్రహానికి అధిష్టాన దైవం ఉంటుంది. బుధుడికి అధిష్టాన దైవాలు గణపతి, విష్ణుమూర్తి. అందుకే ఈ సమయంలో వచ్చే బుధవారాలు గణపతి ఆలయానికి వెళ్ళినా, విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళినా బుధుడి కుంభ సంక్రమణం పూర్తిగా ద్వాదశ రాశుల వాళ్ళకి యోగిస్తుంది. గణపతిని గరికతో పూజించడం, ఎర్ర పుష్పాలతో పూజించడం, గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టడం, బుధవారాలు చేసుకోవటం, లేదా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం ద్వారా కూడా బుధుడి కుంభ సంక్రమణం విశేషంగా యోగిస్తుంది. అలాగే గణపతి భక్తులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ బుధుడు విశేషంగా యోగించాలంటే సంకటనాశక గణేశ స్తోత్రాన్ని బుధవారాలు చదవటం కానీ వినటం కానీ చేయండి. విష్ణుమూర్తి భక్తులైతే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ బుధవారం చేయండి. ఈ స్తోత్ర పారాయణ వల్ల కూడా బుధుడి కుంభ సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే బుధుడి కుంభ సంక్రమణం అనేది వ్యతిరేక ఫలితాలు ఇచ్చే రాశుల వాళ్ళు ఆ వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి, అనుకూల ఫలితాలు ఇచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలను రెట్టింపు చేసుకోవటానికి బుధ దీపాన్ని బుధవారం వెలిగించుకోండి. బుధుడికి ఇష్టమైన దిక్కు ఉత్తర దిక్కు. బుధుడికి ఇష్టమైంది ఆవు నెయ్యి. అందుకే బుధవారం పూట స్నానం చేశాక మీ ఇంట్లో హాల్లో ఉత్తర దిక్కులో ఒక పీట ఉంచి బియ్యపిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి ఉత్తర దిక్కు వైపు వెలిగేలా దీపం పెట్టండి. దీన్ని బుధ దీపం అంటారు. బుధవారాలు హాల్లో ఈ బుధ దీపం వెలిగించుకున్నా కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి బుధుడి కుంభ సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది. కాబట్టి నవగ్రహాలలో బుధుడు ఫిబ్రవరి 3వ తేదీ రాత్రి 9:54 కుంభరాశిలోకి ప్రవేశించి మళ్ళీ ఏప్రిల్ 10వ తేదీ వరకు కుంభరాశిలోనే ఉంటాడు. కాబట్టి ఈ బుధుడి కుంభ సంక్రమణం సంపూర్ణంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోండి. యోగించని రాశుల వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి, యోగించే రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలు పెరుగుతాయి.
ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలన్నా, గ్రహాల సంచారంలో మార్పును బట్టి పరిహారాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.